బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి విషయాన్ని విచారిస్తున్నటువంటి సుప్రీంకోర్టు ఇవాళ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి 3 వారాల నోటీసు ఇచ్చి అనగా గడువు ఇచ్చి ఈ గడువు లోపు గనక వీళ్ళపై ఏమి చర్యలు తీసుకున్నారో నిర్ణయించకపోతే కాంటెంప్ట్ కోర్టు యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని సీరియస్గా హెచ్చరించినట్లుగా ఇవాటి వార్తలు వస్తున్నది. ఆ బెంచ్ ఇచ్చినటువంటి ఆ యొక్క డెసిషన్ 3 వారాల టైం ఈ యొక్క పిటిషన్ విచారిస్తున్నటువంటి జస్టిస్ సంజయ్ కరోల్ మరియు జస్టిస్ ఏజీ మాసి అయితే ఇప్పటి వరకు గడ్డం ప్రసాద్ కుమార్ తన ఆఫీసులో వరుసగా నిర్వహిస్తున్నటువంటి ఎంక్వైరీలో ఒక్కొక్కరిని దాదాపుగా 8 మంది వరకు వాళ్ళు ఏ పార్టీ అనగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అనే నివేదికలు వస్తున్నవి చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా కలిపి ఏకమొత్తంలో ఒకటేసారి సుప్రీంకోర్టుకు ఇంకా సబ్మిట్ చేయనటువంటి పరిస్థితికి ఈ యొక్క తీర్పు అనగా ఈ ఆర్డర్ సుప్రీంకోర్టు ఇచ్చి ఉండవచ్చు. ఎందుకంటే అందరి మీద 10 మంది మీద అయితే ఇప్పటి వరకు విచారణ పూర్తయినట్టు కనబడలేదు. ఎందుకంటే 10 మంది మీద వరుసగా విచారణలు డేట్ వైజ్గా సీరియల్గా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అవన్నీ కూడా రికార్డ్ చేసి తాను ఎంక్వైరీ చేసినటువంటి పద్ధతుల వలన తాను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ రకంగా ఏ పద్ధతి ప్రకారంగా ఏ పద్ధతికి అవి సూట్ అవుతాయో ఆ విషయంగా ఇంకా సమర్పించినట్టుగా కనబడలేని పరిస్థితి వలననే ఇవాళ విచారించినటువంటి ఈ కోర్టు సుప్రీంకోర్టులో ఈ బెంచ్ ఈ రకమైనటువంటి సీరియస్ ఆర్డర్ను జారీ చేసింది తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆఫీస్కి.